ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథములో 8వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చదువుకుందాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఫిలిప్పు గురించి మనం కొన్ని మాటలు తన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ధ్యానించుకుందామండి. ఫిలిప్పు గారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి 7 పెద్దలలో ఒక వ్యక్తి ఫిలిప్పు గారు. ఈ ఫిలిప్పు గారు ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో చూడండి, దయచేసి మనం చదువుకుందాము. అపోస్తల కార్యముల గ్రంథంలోనే 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనంలో ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయ వాడును అగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పు ఏ అనుభవం కలిగిన వాడే అంటే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినవారు. సంఘము క్రమముగా విస్తరించుచూ ఉండెను. పేతురు గారు మొట్టమొదటి మేడగదిలో ఆయన మొట్టమొదటి సందేశం చెప్పినప్పుడు ఆ రోజున సంఘములో ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత 5,000 మంది చేర్చబడ్డారు. వారందరూ కూడా ఇలాగ సంస్కార ఆరాధనకి కూడుకున్నప్పుడు, బల్లారాధనకి కూడుకున్నప్పుడు ఈ 12 మంది శిష్యులు అన్నారు, మేము అందరికీ ఆయన శరీరము ఆయన రక్తము అందించడానికి మాకు సమయం సరిపోవట్లేదు కాబట్టి మేము ప్రార్థన యందును వాక్య ధ్యానమందును ఉండాలి కనుక సంఘము మీలో 7 పెద్దలను ఏర్పాటు చేయండి. ఎవరిని? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినవారు. అంటే ఈ ఫిలిప్పు కూడాను ఒకానొక దినమున సంఘములోనికి విశ్వాసిగా వచ్చిన వాడే. దేవునికి స్తోత్రం. సంఘంలోనికి విశ్వాసిగా వచ్చిన వాడే. కానీ విశ్వాసిగా వచ్చాడు, కానీ సంఘములో అతను ఏ కృప పొందాడా అంటే విశ్వాసముతో నింపబడినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము జ్ఞానముతో నింపబడడం సులభమే కావచ్చు. ఏమండి? జ్ఞానముతో నింపబడటం సులభమే కావచ్చేమో, కానీ విశ్వాసముతో నింపబడుట అది దేవుని కృపావరము. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ 9 కృపావరములలో ఒక వరము విశ్వాసం అనేవారు. ఇక్కడ ఫిలిప్పు ఎటువంటి అనుభవం కలిగిన వాడిగా ఉన్నాడంటే ఫిలిప్పు విశ్వాసముతో నింపబడినవాడు. ప్రతి దేవుని బిడ్డలారా, మన సంఘానికి వస్తున్నాము వెళ్తున్నాము అని కాదు, కానీ దేవుని సంఘములో మనము చేర్చబడిన నాటి నుండి
దేవుని మందిరంలోని కాదు, దేవుని సంఘములో. జాగ్రత్త వినండి, దేవుని మందిరంలో చేరడం అనేది అందరూ చేరవచ్చు. దేవుని మందిరంలోనికి అందరూ రావచ్చు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం, ఎవరైనా రావచ్చు మందిరంలోనికి. కానీ ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుతారో, నీటి బాప్తీసం పొందిన వారే సంఘములోనికి చేర్చబడినవారు. 3000 మంది బాప్తీసం పొంది సంఘములో చేర్చబడి, సంఘములో చేర్చబడిన వారే, బాప్తీసం పొందిన వారే ఆయన శరీరము, ఆయన రక్తమును తీసుకునేవారు. ఈ వీరు మాత్రమే ఆయన శిష్యులు. ఆయన శిష్యులకి యేసు ప్రభు వారు చివరిసారిగా ఏమని ఆజ్ఞాపించారంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇప్పుడు చేర్చబడిన సంఘములో ఈ ఆహారమును పంచిపెట్టే పరిచర్య కోసం, దేనికోసం అంటే వాళ్ళని ఏర్పాటు చేసింది ఆహారమును పంచిపెట్టే పరిచర్య కోసము 7 పెద్దలను ఏర్పాటు చేశారు. ఆ 7 కూడాను విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవారు. మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదట నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, మా విశ్వాసము కలిగి ఉండాలి, తర్వాత బాప్తిస్మము పొందాలి. ఏ బాప్తిస్మము? ఒకటి నీటి బాప్తిస్మము, రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ అనుభవంలోనికి రావాలి. ఇంకా మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకపోతే దాని కొరకు మనం పట్టుదలగా ప్రార్థన చేయాలి. ఆయన పాదములు పట్టుకొని కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభువా, యేసయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించిన ఆయన. ఈ ఫిలిప్పు ఏ అనుభవం కలిగి ఉన్నట్టండి? విశ్వాసంతో నింపడ్డాడు, పరిశుద్ధాత్మతోనూ నింపడ్డాడు. మనలో విశ్వాసం ఎంతమందికి ఉంది? ఎంతమందికి విశ్వాసం లేదు? నేను విశ్వాసంతో నింపబడ్డానా లేదా? ఏమండి, నేను విశ్వాసంతో నింపబడ్డానా లేదా? విశ్వాసంతో నింపబడితే మనకు సందేహాలు రావు, విశ్వాసంతో నింపబడితే మనకు అనుమానాలు రావు. విశ్వాసంతో నింపబడితే మనము దేవుని వాక్యానికి విరోధముగా ఏమి కూడా చేయలేం. విశ్వాసంతో మనం నింపబడితే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేం. షడ్రక మెషక అబేద్నెగోలు ఏమన్నారు? రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్ములను రక్షింపగలిగిన సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు తమ విశ్వాసమును బయలుపరిచారు, వారు తమ విశ్వాసాన్ని బహిర్గతం చేశారు. మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాము అంటే విశ్వాసంతో నింపబడిన వారమా లేక అవిశ్వాసులమా? వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించామంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నామంటే, ఆలోచిస్తున్నామంటే, మాట్లాడుతున్నామంటే మనము విశ్వాసం లేని వారమే. జాగ్రత్తగా ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి. వారు విశ్వాసంతో, ఇప్పుడు ఈ ఫిలిప్పు అటువంటి బలమైన విశ్వాసంతో నింపబడి ఉన్నాడు. అందరికీ విశ్వాసం ఉంది, కానీ మనకు ఏ పరిమాణంలో విశ్వాసం ఉంది? మనకి ఏ పరిమాణంలో విశ్వాసం ఉంది? ఇప్పుడు ఈయన ఉన్నతమైన పరిమాణంలో విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారి వలన, మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనంలో అక్కడ రాయబడింది కదండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. మీరు నా నామమున క్రొత్త భాషలు మాట్లాడుదురు. నమ్మిన వారు, విశ్వాసం కలిగిన వారు, బాప్తిసం పొందినవారు. నమ్మి బాప్తిసం పొందినవాడు అంటే నమ్మకం లేకుండానే మందిరానికి వచ్చామా? ఒకసారి ఆలోచన చేయండి. నమ్మకం లేకుండా మందిరానికి రాలేదు, నమ్మే వచ్చాము. కానీ ఎటువంటి నమ్మకం అంటే, కొంతమంది మనసులో నేను యేసయ్యను నమ్ముకుంటే నాకు ఆరోగ్యం కలుగుతుంది, నేను యేసయ్యను నమ్ముకుంటే నాకు మేలు కలుగుతుంది, నేను యేసయ్యను నమ్ముకుంటే నాకు దీవెన కలుగుతుంది, ఒక నమ్మకం ఉంది. కానీ యేసయ్య నా పాపముల కోసమే సిలువలో మరణించారు, కాబట్టి ఆ రక్తంలో నేను కడగబడాలి. ఈ నమ్మకంలోనికి వచ్చిన వారు, ఆ విధంగా నమ్మి
బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు గాక. ఆమేన్. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈయన ఫిలిప్పు అటువంటి నమ్మకం కలిగినవాడు, అటువంటి విశ్వాసం కలిగినవాడు, అంతేగాక దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఈ రోజున మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మందిరంలోకి మనం కూడా ఫిలిప్ మాదిరిగానే వచ్చాం, సంఘంలోకి ఫిలిప్ మాదిరిగానే చేర్చబడ్డాం. కానీ అలాగనే ఉండిపోకూడదు, కానీ ఇంకొక అడుగు మనము ముందుకి నడిపించబడాలి. నెక్స్ట్ లెవెల్లోనికి మనము ఆశీర్వదించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈయనని సంఘమంతా కూడా ఎన్నుకున్నారంట, సంఘమంతా కూడా ఏర్పాటు చేసుకున్నారంట. వారి మీద అపోస్తలులు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు ఆత్మాభిషేకం హస్త నిక్షేపణము ద్వారా, జాగ్రత్తగా గమనించండి, దైవజనులు, ప్రవక్తలు, అపోస్తలులు, సువార్థికులు, సంఘములో 5 రకముల పరిచర్య దేవుడు ఏర్పాటు చేశాడు. దైవ సేవకులు ఎవరి మీద అయితే విశ్వాసుల మీద చేతులుంచి ప్రార్థన చేస్తారో అప్పుడు వారి మీదకి దేవుని పరిశుద్ధాత్మ దిగి రావటం జరుగుతుంది. ఆత్మవరములతో నింపబడుదురు, ఆత్మశక్తితో, ఆత్మబలముతో వారు నింపబడుదురు గాక. చూడండి, ఇక్కడ ఫిలిప్పు గారు ఆయన ఆ పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ పరిచర్య చేసిన సమయంలో అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. చాలు ఇక్కడ గమనించండి, ఈ 8వ అధ్యాయంలో 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. అందరూ చెదరిపోయిరి. యూదయ ప్రాంతానికి కొంతమంది చెదరిపోయారు, సమరయ ప్రాంతానికి కొంతమంది చెదరిపోయారు. ఎందుకని? సంఘంలో ఏం జరిగిందంటే అండి, అంతకు మునుపు సంఘంలోనికి ప్రజలు చేర్చబడ్డారు. ఇప్పుడు సంఘంలోనికి ఏమొచ్చింది? ఎటువంటి హింస? సంఘంలోని గొప్ప హింస వచ్చింది. సౌలు ఇంటింటా జొచ్చి అనేకులను చెరపట్టుకొని పోతా ఉన్నాడంట, అనేక మందిని హింసిస్తున్నాడంట, బాధ పెడుతున్నాడంట. ప్రేమ దేవుని బిడ్డలు గమనించండి, సంఘములో గొప్ప హింస కలిగాను. మన దేవుని నమ్ముకున్నాము, ఒక్కోసారి మనకు శ్రమలు కూడా వస్తూ ఉంటాయి, ఒక్కోసారి మనకి కష్టాలు కూడా వస్తూ ఉంటాయి, ఒక్కోసారి మన పరీక్షలు కూడాను ఎదురవుతూ ఉంటాయి, పరిశోధనలు కూడాను ఎదురవుతూ ఉంటాయి. శ్రమ లేని కుటుంబం అంటూ ఏది లేదు, శ్రమ లేని జీవితం అంటూ ఏది లేదు. ఆ శ్రమలలోనే మనము దేవుని మహిమను చూచుదము గాక. హల్లెలూయా. యూదయ ప్రాంతానికి, సమరయ ప్రాంతానికి చాలామంది చెదిరిపోయారంటండి. చెదిరిపోయినప్పుడు ఫిలిప్పు కూడాను అక్కడ సమరయ పట్టణము వరకు వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సమరయ పట్టణానికి ఎందుకు ఫిలిప్ వెళ్ళాడే అంటే సువార్తను ప్రకటించటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకు పిలుపు ఇచ్చినప్పుడు, మనము ఆ పిలుపును పొందినప్పుడు, ఆ దర్శనం పొందినప్పుడు, మనము ఆత్మలు సంపాదించడానికి మనమే ఆత్మల దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనమే వారి దగ్గరికి వెళ్ళాలి. సువార్తను ఎవరికైతే ప్రకటించాలో వారి దగ్గరికి మనమే వెళ్ళాలి. ఫిలిప్పు అలాగున సువార్తను ప్రకటించడానికి వారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చాలామంది దయ్యములు పట్టిన వారు ఉన్నారంట. ఆ పట్టణంలో ఏమున్నారండి? ఎవరున్నారు? అపవిత్రాత్మలు, దయ్యములు పట్టిన వారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, పక్షవాయువుతో మంచంలో పడిపోయిన వారు ఉన్నారు, నలిగిపోయిన వారు ఉన్నారు, బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నవారు, కన్నీళ్ళలో ఉన్నారు. వారందరికీ సమాధానం ఎవరు? సువార్త వలననే సమాధానం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మన ఈ మధ్య విజయవాడ దగ్గర ఒక కాలువ దగ్గర అంట ఒక సంఘటన జరిగింది. ఒక కుటుంబములో భార్యాభర్తలు, వారికి ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తె పుట్టుకతోనే మనోవైకల్యము, మెంటల్ పేషెంట్గా పుట్టింది. ఆ అమ్మాయి ఏం చేసేదో ఆ అమ్మాయికి తెలియదు. యుక్త వయసు వచ్చేసింది, వయసు పెరుగుతూ ఉంది కానీ జ్ఞానం పెరగడం లేదు. తన పనులు తను చేసుకోలేకపోతుంది. ఆ తల్లిదండ్రులకు భారంగా ఉంది. దురదృష్టవశాత్తు
తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఉన్నారు. ఆ బిడ్డని అలాగనే పెంచుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో ఆ తల్లి వృద్ధాప్యంలో ఉన్న తల్లి, ఆ నాయనమ్మ కూడా అనారోగ్యం పాలైపోయింది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్ళాడు. అయ్యా, ఈ చిన్న బిడ్డకి కొంచెం ఏదైనా సహాయం చేయగలరా అంటే వాళ్ళు పరీక్ష చేసి చెప్పారు, ఇది నయము కానీ జబ్బు, ఇది నయము కానీ జబ్బు. ఆ భార్య మంచంలో మా హాస్పిటల్లో ఉంది. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో పెట్టారు. ఈయన ఒక్కడే ఆ ఇద్దరిని చూసుకోలేకపోతున్నాడు. అయ్యో, ఈ ముసలామె బాగాలేదు, ఉంటే కాస్త ముద్ద వండేసి పెట్టేది, మరి ఇప్పుడు ఆ తల్లిని ఎవరు చూస్తారు, ఈ పిల్లని ఎవరు చూస్తారు? చాలా విసుగుదల చెందేసి ఆయన ఆ మనవరాలను తీసుకొని విజయవాడ దగ్గర దాకా వచ్చాడు. ఆ కాలువ వంతెన మీద వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ చిన్న బిడ్డ అమాయకంగా ఆ తాతయ్య వెంట వెళ్తూ ఉండగా అతను నిర్ణయించుకున్న ప్రకారముగా ఆ బిడ్డను సడన్గా కాలువలోనికి నెట్టేసేసాడండి. బ్రిడ్జి మీద నుంచి, వంతెన మీద నుంచి ఆ బిడ్డని కాలువలోనికి నెట్టేశాడు. ఎందుకయ్యా అంటే ఆ తర్వాత ఎవరు చూడలేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ నీళ్ళలో పడిపోయినటువంటి బిడ్డ కొట్టుకులాడి ఆ నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయింది. నీళ్ళ కొట్టుకెళ్తాను. ఈ సంఘటన అక్కడ ఎవరో ఒకరు చూశారు. ఆయన ఏమనుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఎవరో ఒకరు చూశారు. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. అయ్యా, ఎవరో ఇక్కడ కాలువ మీద నుంచి ఒక చిన్న బిడ్డని కాలువకి నెట్టేశారు, ఎవరో మరి వెళ్ళిపోయారు, మేము వచ్చేలోపు వెళ్ళిపోయాడు, ఆయన కనపడలేదు. ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరా చూస్తే ఒక లుంగి కట్టుకొని వచ్చిన ముసలాయన అక్కడ కనపడతా ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఈ బిడ్డ ఎవరి తాలూకా ఏమిటి అని చెప్పి చూస్తే అప్పుడు పలానా ఊరిలో పలానా ఆయన ఈ పని చేశాడు. ఆయన్ని పట్టుకున్నారు, స్టేషన్ తీసుకొచ్చారు. ఎందుకు చేసేవయ్యా నువ్వు ఈ పని అంటే ఆయన అంటున్నాడు, ఆ బిడ్డకి జబ్బు నయం కాదని చెప్పారయ్యా, ఆ బిడ్డని మేము చూడలేకపోతున్నాము, ఆ బిడ్డకి ఇంతకాలం బాధపడే కంటే ఆ బిడ్డ చనిపోవడమే మంచిది కదా. ఒకసారి ఆలోచన చేయండి, ఇలా చేయొచ్చా చేయకూడదా? చేయకూడదా? పాస్టర్ గారండి, హైకోర్టులో పెట్టేయి, సుప్రీంకోర్టులో పెట్టేయి, మాకు చెబితే మేమేం చేస్తామండి కదా. లోకములో శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, దుఃఖములో, వేదనలో సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది బాధపడతా ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక ఇంటికి వెళ్ళాను. ఒక సర్వే కోసం మేము ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఆ తల్లి తన బిడ్డని, కుమార్తెని ఒక ప్రక్కన ఒక బాదుకి తాడుతో కట్టేసింది. తన బిడ్డని, 15 సంవత్సరాల బిడ్డని తాడుతో కట్టేసింది. ఇంకో ప్రక్కన ఒక గొర్రెను తాడుతో కట్టేసింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక గొర్రె పిల్లని తాడుతో కట్టేశారు, ఒక కుమార్తెను తాడుతో కట్టేశారు ఏంది అని చెప్పేసి ఆ తల్లిని అడిగితే అంటుంది, అయ్యా, ఇగో ఈ అమ్మాయికి మెదడు వాపు జబ్బు వచ్చింది. చిన్నప్పుడు బాగానే ఉంది, మెదడు వాపు జబ్బు వచ్చింది, ఆ బ్రెయిన్ పాడైపోయింది. ఇప్పుడు ఈ పిల్ల 15 సంవత్సరాలు వచ్చినా కానీ 1 సంవత్సరం పిల్ల ఎట్లా ఉండదు అలాగే ఉంటుంది. బ్రెయిన్ పెరగలేదు, బ్రెయిన్ పాడైపోయింది. అన్నీ నేనే చేసి పెట్టాలి. ఒకవేళ నేను ఇంట్లో ఆ పని వంట చేసి లోపల నుంచి బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇంట్లో ఉండదు, ఎటుపోయిద్దో తెలీదు, ఏమైందో తెలీదు. అందుకని ఇక్కడే ఉండాలని తాడుతో కట్టేశాను. సమాధానం లేనటువంటి రోగాలు, సమస్యలు, వ్యాధులు, ఇబ్బందులు, కష్టాలు ఎవరు పరిష్కారం చేయగలరు? ఎవరు సమాధానం ఇవ్వగలరు? ఆ సమరయ పట్టణములో పక్షవాయువుతో పడిపోయిన వారిని ఎవరు బాగు చేయగలరు? ఏ మందులు బాగు చేయగలవు? ఏ వ్యక్తి నడిపించగలరు? కుంటి వాళ్ళని ఎవరు నడిపించగలరు? ఆ పట్టణంలో సంతోషమే లేదు, ఆ కుటుంబాల్లో సంతోషమే లేదు. ఎప్పుడైతే ఫిలిప్పు ఆ సమరయ పట్టణం వరకు వెళ్ళాడో, ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఇంట్లో ఉంటే వాళ్ళందరూ మన దగ్గరికి రారండి.
ఆ రోజున ఫిలిప్పు అభిషేకించబడిన వాడుగా వెళ్ళాడేమో కానీ ఈ రోజున రాజులైన యాజక సమూహముగా మనలందరినీ దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరికీ ఎంతో కొంత విశ్వాసం ఉంది కదండి. నాకు కూడా ఎంతో కొంత విశ్వాసం ఉందన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? నాకు కూడా ఎంతో కొంత విశ్వాసం ఉందన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెబుతారా? మనం ఎంతో కొంత అభిషేకం పొందామన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఎంతో కొంత అభిషేకం నేను పొందారన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన ఇంట్లోనే ఉండడానికి కోసం కాదు, ఆ దీవెనలు మన ఇంట్లోనే పెట్టుకోవడానికి కోసం కాదు. మనము ఎక్కడ దుఃఖం ఉందో అక్కడికి వెళ్ళి ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దయ్యాలు పట్టిన వారు విడుదల పొందారో, దయ్యాలు పట్టిన వాళ్ళు రోజు ఏడుస్తున్నారంట, దయ్యాలు పట్టిన వారు కేకలు వేస్తున్నారంట, దయ్యాలు పెట్టిన వాళ్ళు అన్నం తినట్లేదంట, దయ్యాలు పెట్టిన వాళ్ళు ఇతరుల కుటుంబాలని నిద్రపోనట్లేదంట, కుటుంబంలో సమస్యాత్మకంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన వెళ్ళి ఆ ప్రార్థన చేశాడో వారికి పట్టిన దయ్యాలన్నీ విడిచిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది అనేక కుటుంబాల్లో ఎన్నో పట్టినటువంటి స్థితిలో ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినని పరిస్థితుల్లో ఉన్నారు, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంకా అడిగితే చెబితే చెట్టుకోవడం కొట్టుకోవడం అనే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఆ కుటుంబాలకి సువార్తే సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మాత్రమే వారి మనసులు మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాత్రమే పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. అందుకోసమే ఫిలిప్పు వలె నిన్ను నన్ను దేవుడు ఇదిగో ఎక్కడ సమస్య ఉందో అక్కడికి మీరు వెళ్ళండి, నేను సమాధానం ఇస్తాను. దేవునికి స్తోత్రం అండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.
షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల్లోంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.